రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పాషానగర్లో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 2 మహిళలతో పాటు 7 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో 5 మంది ఇంటి పైకప్పును వెళ్లి ప్రాణాలు రక్షించుకోగా 3 మాత్రం గది లోపలే ఉండిపోవడంతో మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పాషానగర్లో ఓ 2 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. పుప్పాలగూడకు చెందిన ఉస్మాన్ కొన్నేళ్లుగా 2 అంతస్తుల భవనంలో కుటుంబంతో నివాసముంటున్నాడు. పార్కింగ్ పక్కనే ఉన్న షట్టర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. భవనంలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పార్కింగ్లోనే భవనంపైకి వెళ్లే మెట్ల మార్గం ఉండడంతో బాధితులకు తప్పించుకునే మార్గం లేకపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో 8 మంది ఉన్నారు. అందులో కొందరు ప్రాణాలు రక్షించుకోవడానికి మొదటి అంతస్తు నుంచి దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దట్టమైన పొగ వ్యాపించడంతో మొదటి అంతస్తులో ఉన్న సిజీరా ఖాతూన్, జమీలా ఖాతూన్, సహానా ఖాతూన్ ఏం చెయ్యాలో పాలుపోక ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు. పొగ కారణంగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో చిక్కుకున్న బాధితులను నిచ్చెనల ద్వారా కిందకు దింపి రక్షించారు. తలుపు బద్దలు కొట్టి చూడగా 3 అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని హుటాహుటిన గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫైర్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైర్ అవుతుంటే ఫైర్ కంట్రోల్ చేసుకుంటూ పోయేసరికి మాకు ఆల్రెడీ జనాలు ఇక్కడ గుమ్మి కూడా ఉన్నారు. వాళ్ళు మనుషులు 5 మంది ట్రాప్ అయినారని చెప్పారు. 5 మంది ట్రాప్ అయిపోయిన కల్లా మేము మా వెహికల్ పెట్టేసేసి పైన వెహికల్ మీదకి వెళ్ళి ల్యాడర్ వేసినాం సార్. ల్యాడర్ వేసేసి అక్కడ నుంచి వాళ్ళను లోపల పోయేసి ఫైర్ కంట్రోల్ చేసేసి వాళ్ళు ఏదైతే రూమ్లో చిక్కుకున్నారో ఆ డోర్ను లాక్ చేసుకోరు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ డోర్ను పగలగొట్టేసేసి వాళ్ళను స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చింది. ఒక చిన్న కిరాణా షాప్ అది ఉంది. కిరాణా షాప్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఫ్రిడ్జ్ లో అయ్యిందని చెప్పి కిరాణా షాప్ ఓనర్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆయన చెప్తున్నారు. దాని నుంచి పైన ఉన్న మెంబర్స్ ని ఫైర్ ఇంజన్, పోలీసు అండ్ లోకల్ పబ్లిక్ సపోర్ట్ తోనూ అందరినీ కిందికి దింపడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుదాఘాతం లేదా పార్కింగ్ చేసి ఉన్న వ్యాన్ నుంచి మంటలు చెలరేగాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.